పరమాన్నమైన కథ విశ్వాసమే విందు భోజనమైన లీలా హోళీ పౌర్ణమి నా సాయికి ఆతిథ్యం నాడు హిమడ పంతు ఇంట సాయికి విందు పండుగ నేడు వరాల సాయి చెంత సాయితో భోజనాల పండుగ. ఎంత అద్భుతమైనటువంటి ఆనందం మనకు కలుగుతుందంటే, ఎందుకు మీతోటి పని చేయిస్తున్నాను నేనంటే, లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అనుభవం. హోలీ భోజనము మన వరాల సాయి మందిరంలో లాస్ట్ ఇయర్ పెట్టాం. హోలీ భోజనం పెట్టినటువంటి 20 రోజులకు కరోనా లాక్డౌన్ వచ్చింది. నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైతే వరాల సాయి మందిరంలో హోలీ భోజనంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎవ్వరికీ కూడా ఏ కుటుంబానికి ఇంత ఉపద్రవంలో కూడా ఏమీ జరగలేదు. ఒకవేళ ఎవరికైనా కర్మానుసారం కరోనా వచ్చినా ఇతరుల కంటే భిన్నంగా వారు ఎంత త్వరగా బయటపడ్డారనేటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఇక్కడ హోలీ భోజనం చేసిన వాళ్ళు, ఇక్కడ హోలీ భోజనం చేసిన వాళ్ళే కాదు, ఆ రోజు నేను చెప్పినందుకు దాదాపు ఒక 100 మందో 150 మందో బాబాకు భోజనం పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఎంత సుభిక్షంగా ఉన్నాయంటే అంత సుభిక్షంగా ఉన్నాయి. కాబట్టి ఈ హోలీ పౌర్ణమి రోజు బాబాకు భోజనం పెట్టి హోలీ నివేదన వ్రతాన్ని ఎవరిళ్ళలో వాళ్ళు చక్కగా చేసుకోండి, మనస్ఫూర్తిగా చేసుకోండి. అందుకోసం ఈ రోజు నుంచే సిద్ధమై ఆ హోలీ భోజనం మీరందరూ కూడా బాబాకు పెట్టడానికి. అయితే మనం ఏదైనా ఒక పుణ్యకార్యం చేసేటప్పుడు కొంత దక్షిణను బాబాకు పెట్టడం ఒక ఆనవాయితీ. మీ అందరికీ తెలుసు, వరాల సాయి మందిరం సాయి టీవీ దాదాపు నెలకు ఒక్కొక్కసారి 2 కార్యక్రమాలు 3 కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తుంది. గురువారం పూట కూడా చాలామంది మధ్యలో వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని మనం అందజేయాలి. రుసోమమ్మ ప్రియాంబిక హారతి అయింది, ప్రసాదం చేశాం. వార్షికోత్సవానికి దాదాపు 1000 మందికి పైగా వచ్చారు, ప్రసాదాలు పెట్టాం. అయితే ఈ వ్రతం ఎవరైతే చేస్తున్నారో, చేసేటువంటి వాళ్ళు, చేయనటువంటి వాళ్ళు, బాబాకు నమస్కారం పెట్టుకున్నటువంటి వాళ్ళు, మీరు ఏం చేస్తారంటే ఈ హోలీ పౌర్ణమి సందర్భంగా, ఎందుకంటే హోలీ పౌర్ణమి అనేటువంటిది కాముడి దహనానికి సంబంధించినటువంటిది కాబట్టి మన యొక్క చెడ్డ రోజులన్నీ కూడా తొలగించి మనకు మంచి రోజులు కావాలని సద్గురు పాదాలకు మనం నివేదన చేస్తున్నాం. సద్గురువుకు సాయినాథుడికి మనము భోజనాన్ని పెడుతున్నాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సాయి టీవీ నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా ఆ దక్షిణ ఇక్కడ అన్నప్రసాద వితరణకు ఉపయోగపడేలాగా మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది, మీకు గుర్తుందా ఎప్పుడు అర్పణం చేసేవాళ్ళు 250 300 కట్టి, అట్లా మీ కుటుంబంలో ఎంతమంది పేరు మీద ఇవ్వదలుచుకుంటే అంత దక్షిణ చీటీని, ఎందుకంటే మళ్ళీ దక్షిణ అక్కడ పెడితే అది బ్యాంకులో వేయాలి, అట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో 2 భార్యాభర్తలు 2 పిల్లలు ఉన్నారంటే 250 × 4 1000 రూపాయలు, 1000ని 1 రూపాయి అని చెప్పి బాబా ముందు చీటీ రాసి పెట్టి బాబాకు మీ కోరిక చెప్పుకొని ఆ దక్షిణను వరాల సాయి మందిరానికి పంపించండి. ఇది ఎందుకోసం అంటే ఈ నిధి 2 రకాల భోజనం కోసం దీన్ని వాడతాం. ఇక్కడ ఒకటి వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ప్రతి గురువారం, అదేవిధంగా తర్వాత అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. మొన్నటికి మనం రుసోమమ్మ ప్రియాంబిక హారతి చేసుకున్నాం, ఇప్పుడు హోలీ భోజనం చేసుకోబోతున్నాం. రేపు హోలీ భోజనంకి అయ్యేటువంటి ఖర్చుకు, అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ జరిగేటువంటి అన్నదానం, అన్నప్రసాద వితరణకు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా చాలా, ప్రతి నెల ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతి కార్యక్రమానికి ఎంత లేదన్నా 400 నుంచి 500 మంది వస్తున్నారు. వాళ్ళ ప్రసాద వితరణకు అది ఉపయోగపడుతుంది. ఒకటి 50% దానికి, 50% రోజు మీరంతా కూడా కూర్చొని కమనీయమైనటువంటి సాయి కథలను, లీలలను, అద్భుతమైనటువంటి కార్యక్రమాలను సాయి టీవీకి చూస్తున్నారు కదా. సాయి టీవీ రోజు అద్భుతమైనటువంటి మధురమైనటువంటి సాయి అనేటువంటి పాకాన్ని, మధుర రసాన్ని మన ఇంట్లోకి తీసుకొస్తుంది కదా. ఆ మధుర రసం కోసం ఒక 50%, అంటే మీ కుటుంబంలో ఒక 1000 రూపాయలు ఇచ్చారంటే అది 50% వరాల సాయి మందిరంలో జరిగేటువంటి భోజన కార్యక్రమాలకు, 50% మన ఇంట్లో అమృతాన్ని కురిపిస్తున్నటువంటి సాయి టీవీ కోసం. అయితే మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఎందుకంటే ఇది ప్రతిసారి వచ్చే అవకాశం కాదు. మీరందరూ కూడా ఏం సంకల్పం చేసుకోండి అంటే, చాలామంది చెప్తారు మనం ఆరోగ్యంగా
ఎటువంటి ఆపద రాకుండా ఉంటే ఎట్లయినా మనం బ్రతకగలం. బాబా, పోయిన సంవత్సరం నీ కృప వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఈ సంవత్సరం కూడా మళ్ళీ భయపెడుతుంది కరోనా, ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి మేము వెళ్లకుండా దాని బారిన పడకుండా కాపాడమని చెప్పి మీరు సంకల్పం చేసుకోండి. లేదా మీ పిల్లల చదువు గురించి, ఉద్యోగం గురించి, పెళ్లి గురించి, గృహం గురించి ఎవరి సంకల్పాలు వాళ్ళు చేసుకోండి. చేసి ఆ రోజు చీటీ రాసి పెట్టండి. ఇగో మా ఇంట్లో 4 ఉంటే 4, లేదు మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు 7, లేకపోతే ఇంకా నాకు శ్రేయోభాషలో ఎవరో ఉన్నారు, వాళ్ళందరి పేరు మీద రాసి ఒక చీటీ రాసి బాబా దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంతమంది చేయాల్సిన వాళ్ళు గూగుల్ పే చేయండి, మన సాయి టీవీ నెంబర్స్ ఉన్నాయి కదా. లేకపోతే మనీ ఆర్డర్ చేయదలుచుకుంటే మనీ ఆర్డర్ అడ్రస్ కూడా మన వాళ్ళకి ఫోన్ చేస్తే ఇస్తారు. కాబట్టి ఆ వ్రతమైనటువంటి తెల్లారి 2 రోజుల్లోపు ఆ దక్షిణను పంపించండి. పంపించి దక్షిణ పంపించిన తర్వాత మీ పేరు, ఊరు, మీ గోత్రం కూడా పంపించండి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వ్రతం. ఈ వ్రతం ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయలేదు. సాయి టీవీలో భక్తుల శ్రేయస్సు కోసం చేసేటువంటి ఇవన్నీ కూడా బాబా యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, తన భక్తుల శ్రేయస్సు, భక్తులకు ఆనందాన్ని ఇవ్వడమే ఆయన యొక్క అద్భుతమైనటువంటి డ్యూటీ. కాబట్టి సాయి టీవీకి కూడా అటువంటి డ్యూటీనే, వరాల సాయి మందిరానికి కూడా అటువంటి విధినే ఆయన ఇచ్చారు. అందుకనే ఎప్పుడూ మనం సంతోషంగా ఉండేటువంటి పనుల కోసం. ఎందుకంటే ఒకరోజు మనం ఈరోజు సినిమాకి పోతే ఒక 1000 రూపాయలు అయిపోతాయి. మన కుటుంబం పేరు మీద బాబాకు నివేదన వ్రతానికి ఒక 1000 రూపాయలు దక్షిణ తీసి పెట్టడం ఈరోజు పెద్ద కష్టం కాదు. నాకు తెలిసి మీ కుటుంబం అంతా కూడా, మీ తల్లి తండ్రులు, మీ ఆప్తులు ఎవరుతున్న వాళ్ళందరి పేరు మీద కూడా తీసి పెట్టండి, వాళ్ళందరూ బాగుండాలని చెప్పి. మీరు చూడండి, ఇప్పటిదాకా మనం చేసినటువంటి వ్రతాలు వేరు. ఈ ఫాల్గుణ పౌర్ణమికి మనం చేసేటువంటి సాయి నివేదనా వ్రతం, ఆయనకు పూజతో కానీ తంతుతో కానీ సంబంధం లేదు. కమ్మటి భోజనం. హేమాడ్ పంతుని ఎంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని హేమాడ్ పంత్కి ఇచ్చాడు, మనందరం చూసాం కదా. ఎందుకు హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వస్తాడో మీకు చాలామందికి తెలియదు కదా, చెప్తా వినండి. ఎందుకు వస్తానంటే 1916వ సంవత్సరంలో హేమాడ్ పంత్ రిటైర్ అవుతారు. 1910లో మొట్టమొదటిసారి షిరిడీకి వస్తారు. వచ్చినప్పుడు ఏం సంకల్పం కలుగుతుంది? బాబా యొక్క కథలు, లీలలు రాయాలి, బాబా చరిత్ర రాయాలి, భవిష్యత్ తరాలకు సాయిని మేము చూడలేకపోయాము అనేటువంటి బెంగ లేకుండా ఉండడానికి సాయి యొక్క సజీవ సాక్షాత్కారం సచ్చరిత్రలో చేయాలి, అందుకోసం సాయి చరిత్ర రాయాలి అనేటువంటి సంకల్పం హేమాడ్ పంత్కి కలిగింది. బాబా ఆశీస్సులు దొరికాయి. కథలు, లీలలు ప్రోగు చేసుకోమని చెప్తాడు, ప్రోగు చేసుకుంటున్నాడు. 1916 వరకు కూడా తను రెసిడెంట్ మేజిస్ట్రేట్గా బాంద్రాలోనే ఉన్నాడు, ఇంకా విధులు నిర్వర్తించాడు. 1916లో రిటైర్ అవుతాడు. రిటైర్ అయ్యి గురు పౌర్ణమికి షిరిడీకి వస్తే ఇతని మిత్రుడైనటువంటి అన్నా చించనీకర్ బాబాని అడుగుతాడు, బాబా ఈ అన్నా సంసారం చాలా పెద్దది, రిటైర్ అయ్యాడు, పెన్షన్ కొంచెమే వస్తుంది, ఇతడికి ఇంకో ఉద్యోగం దొరికితే బాగుండు బాబా, ఆ విధంగా అనుగ్రహించు అంటాడు. బాబా అప్పుడు ఒకటే మాట అంటాడు, వీడిని ముందు నా పని చేయని, ప్రపంచం సుఖమయమవుతుంది. వీడి ఇంట్లో ఎప్పుడు అన్న వస్త్రాలకు లోటు ఉండదు, అవి ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉంటాయి అని అంటాడు. ఆ ధైర్యవచనము ఎంత గొప్ప బలాన్ని హేమాడ్ పంత్కి ఇస్తుందంటే, తనకి ఉద్యోగ ప్రయత్నం అనేటువంటిది జీవితంలోనే చేయడు. 1916 నుంచే సచ్చరిత యొక్క అత్యధిక భాగం వరకు జరిగింది. అప్పటి నుంచే ఎక్కువగా కథలు, లీలలు పోగు చేయడం ప్రారంభించాడు. మొదట 1910లో అనుకున్నాడు చేద్దామని చెప్పి, కానీ చేస్తున్నాడు, వస్తున్నాడు, షిరిడీకి వస్తున్నాడు, గమనిస్తున్నాడు, అంతా చేస్తున్నాడు. కానీ రాత ప్రారంభమైంది 1916 తర్వాతనే. 1916 తర్వాత ప్రారంభమైన తర్వాత ఎప్పుడొచ్చారు వీరింటికి భోజనానికి? 1917లో వచ్చాడు. అంటే 1917లో ఎందుకు వచ్చాడు? 2 కారణాలు. ఒకటి, తన అద్భుతమైనటువంటి లీలలు రాసేటువంటి ఆ గృహం, ఆ గృహాన్ని పావనం చేయాలనుకున్నాడు. రెండవది, ఎక్కడైనా సరే లీలలు చాలామంది చెప్తుంటారు కదా, చెప్పేటప్పుడు ఇది సరైందా కాదా అనేటువంటి అనుమానం ఈ హేమాడ్ పంత్కు రాకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎవడైనా కలలో వస్తా అని చెప్పి ఎవడో వచ్చి చెప్పితే బాబా ఎలా వస్తాడు అనేటువంటి అనుమానం చాలామందికి వస్తుంది కదా. ఇది ఈ అనుభవం వేరే వాళ్ళకి జరిగి ఉంటే ఊకో ఏం చెప్తున్నావు అంటారు.
కానీ ఆ చరిత్ర రాసేటువంటి హేమాడ్ పంత్కే అసలు తర్కానికి అంతనటువంటి అద్భుతమైనటువంటి లీలను రాత్రి కలలో వచ్చి నేను వస్తా అన్నాడు, ఫోటో రూపంలో వచ్చాడు, అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, కానీ ఫోటో రూపంలో వచ్చి భోజనం చేశాడు. ఇది వేరే వాళ్ళు చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది. అందుకనే ఆ అనుభవం ఇచ్చి ప్రతి లీల అది ఎంత అతిశయోక్తిగా ఉన్నా, వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నా, నమ్మశక్యం కానటువంటిదైనా అది నా లీలే, దానిని నువ్వు తర్కించవద్దు అని చెప్పడానికి హేమాడ్ పంత్ ఇంటికి ఆ రోజు భోజనానికి వస్తాడు. రెండవది, హేమాడ్ పంత్కు ప్రభుత్వము రెసిడెంట్ మేజిస్ట్రేట్గా ఉన్నప్పుడు స్థలం ఇస్తుంది బాంద్రాలో, ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లా. ఆ స్థలంలో తన ఇల్లు కట్టుకొని దానికి ఎంత చక్కటి పేరు పెట్టుకుంటారంటే సాయి నివాస్ అని పెట్టుకుంటాడు. అప్పటికి ఇల్లు కట్టి 2 ఏళ్ళే. ఆ సాయి నివాస్ అని పెట్టుకున్నటువంటి దాంట్లో మరి సాయి నివాసం ఉండకపోతే ఎట్లా? అందుకనే ఫోటో రూపంలో వచ్చి శాశ్వతంగా నీ ఇంట్లో ఉండిపోతున్నాను అని చెప్పి ఆ ఫోటో ఇప్పటికీ హేమాడ్ పంత్ ఇంట్లో ఉంటుంది. అంటే భక్తులకు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని, ఆనందాన్ని ఆయన ఇస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. నిజంగా హేమాడ్ పంత్ అదృష్టవంతుడు, మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే రేపు హోలీ రోజు నివేదనా వ్రతాన్ని మనం చేయబోతున్నాం. ఆ నివేదనా వ్రతం చేసినటువంటి మనము అదృష్టవంతులం. కాబట్టి మీరందరూ సిద్ధం చేసుకొని మళ్ళీ కావలసినటువంటి వాళ్లకు ఒక 2 రోజుల తర్వాత హోలీకి ఒక 4 రోజుల ముందు నుంచి స్క్రోలింగ్ ఇస్తాం. దాంట్లో చక్కగా ఏ పదార్థాలు వండుకోవాలనేటువంటి ఉంటుంది. మీకు అంటే సాయి టీవీ చూసే వాళ్ళే కాదు, సాయి టీవీ చూడనటువంటి వాళ్ళు చాలామంది మీ బంధువులు, ఆప్తులు, మిత్రులు ఉంటారు. వాళ్ళందరికీ చెప్పండి ఆ రోజు ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో. చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది. అయితే ఇంకొక చిన్న విషయం, ఇక్కడ పనంతా శ్రమంతా సాయి టీవీది అవుతుంది, వరాల్ సాయిది అవుతుంది. చాలామంది తెలియక ఈ మధ్యలో ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ షిరిడీలో జరుగుతున్నాయి అనుకుంటారు. కాదు, ఈ వ్యవస్థ సపరేట్. తెలియనటువంటి వాళ్ళు చాలామంది వరాల్ సాయికి మొక్కుకొని, లేకపోతే ఇంకోటి మొక్కుకొని షిరిడీకి డబ్బు పంపిస్తున్నారు. దయచేసి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు ఇక్కడికే డబ్బు పంపించండి. ఇక్కడ చాలా అవసరం డబ్బు. ఇక్కడ ఎంత మీరు నిధులను సమకూరిస్తే అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ప్రపంచంలో సాయిబాబా మార్గంలో ఎక్కడా జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. హోలీ భోజనం ఎక్కడైనా మీరు చూశారా? చూడలేదు కదా. సాయి టీవీ ప్రారంభించింది కదా 3 సంవత్సరాల నుంచి. తర్వాత బాబాగారి 3 రోజుల సమాధి ఎక్కడైనా చూసారా? కనివిని ఎరిగి ఉన్నారా? లేదు కదా, ఇక్కడే కదా. రుసోమమ ప్రియాంబికాకు అద్భుతమైనటువంటి ఉత్సవం ఎక్కడైనా చూసారా? అంతెందుకు సాయిబాబా హారతుల యొక్క విశిష్టతను తెలిపే ఉత్సవాన్ని ఎక్కడైనా చూసారా? కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. సచ్చరితకు పుట్టినరోజు పండుగ ఎక్కడైనా చూసారా? తెలుగు మరాఠీ రెండింటికి చేస్తాం మనం. అంటే ఇవి ఏళ్ళ మీద లెక్క పెడితేనే 10 అయినాయి ఇప్పుడు. అంటే 10 అంటే దాదాపు నెలకొకటి. ఇంకా చాలా మనం గురు పౌర్ణమి, మన వరాల్ సాయి వార్షికోత్సవం ఇవన్నీ లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి 14-15 ఉత్సవాలను ఇక్కడ మనం చేస్తాం. మనం ఏదన్నా గుళ్ళో గురు పౌర్ణమి, శ్రీరామనవమి, లేకపోతే బాబా మహాసమావేశం వార్షికోత్సవం చేస్తేనే అంగరంగ వైభవం అని అంటాం, గొప్ప ఉత్సవాలు చేస్తూ అంటాం. మరి ఇక్కడ జరిగే ఉత్సవాలు దాదాపు యావరేజ్గా 10-15 ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. మరి ఆ 10-15 ఉత్సవాలకు నివేదనకు కావాలి కదా. మన వరాల్ సాయి మందిరం వార్షికోత్సవం అయింది. ఎవరినైనా సరే మీరు అన్నప్రసాదం డబ్బు పంపమని చెప్పి ఎవరిని అడగలేదు. రుసోమమ్మ ప్రియాంబికకు ఎవరిని అడగలేదు. ఇక్కడ జరిగేటువంటి అన్నప్రసాదానికి ఎవరిని మేము అడగం. ఈవెన్ సాయి టీవీ ఎట్లా నడుస్తుంది, దానికి ఎట్లా మరి నిధులు అని చెప్పి ఎవరు ఆలోచించమని చెప్పాం. దానికోసం ప్రత్యేకంగా ఇవ్వమని చెప్పాం. ఈ నివేదనా వ్రతం మీతోటి చేయిస్తున్నందుకు మీరు కృతజ్ఞతగా కనీసం ఒక్కొక్క కుటుంబం 1116 కనుక ఇస్తే ఇక్కడ 2 అద్భుతమైనటువంటి పనులు జరుగుతాయి. ఒకటి, వరాల్ సాయిలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మీ డబ్బుతోటి ప్రసాద వితరణ జరుగుతుంది. రెండవది, మీ ఇంట్లో మాధుర్యాన్ని, అమృతాన్ని కురిపిస్తున్నటువంటి సాయి టీవీ పోషణకు ఏదో ఉడతాభక్తిగా మన యొక్క నివేదన అందుతుంది. కాబట్టి బాబాకు భోజనం పెట్టి ఈ 2 పనులు చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 250 రూపాయలు దక్షిణ చీటీ మీద రాసి బాబా దగ్గర పెట్టి దాన్ని మీరు గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర ఎట్లయినా సరే మీకు ఎట్లా వీలుంటే అట్లా ఎంఓ చేసేవాళ్ళు, మనీ ఆర్డర్ చేసేవాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. అడ్రస్ చెప్పంటే మేము చెప్తాం, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తే. ఇది ఈరోజు కార్యక్రమం. ఈ హోలీ వ్రతం, హోలీ పౌర్ణమి రోజు బాబాకు ఈ నివేదన వ్రతం కనీసం
ఒక్క 2000 కుటుంబాలైనా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓపిక చేసుకొని తప్పకుండా చేయండి. ఇది మీ శ్రేయస్సు కోసం బాబా చెప్పిస్తున్నటువంటి వ్రతం. ఓం శ్రీ సాయిరామ్. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. హోళీ పౌర్ణమి నా సాయికి ఆతిథ్యం, నాడు హిమడ పంతు ఇంట సాయికి విందు పండుగ. నేడు వరాల సాయి చెంత, సాయితో భోజనాల పండుగ. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. శనగల కథలో వినోద కేళిలో నివేదన పరమార్థపు బోధ.